మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావడం లేదు, పరిపాలన గాలి కొదిలేశారు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని విమర్శిస్తున్నారు. ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు నువ్వేమంటావు జగన్ గారి వ్యాఖ్యల మీద? ఇప్పుడు ఆయన అన్న మాటలు, ఆయన అంతకుముందు పరిపాలించిన 5 సంవత్సరాల క్రితం అవి జరిగినాయి. ఇప్పుడు బాగానే ఉందండి. కూటమి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అన్ని పథకాలు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఈరోజు రైతులకి 6,000 రూపాయలు కూడా వేస్తున్నారు అనుకుంటా. సూపర్ 6 చక్కగా చాలా కంప్లీట్ గా అయింది. సూపర్ సక్సెస్ కూడా అయినట్టుంది. రోడ్లు వేయటమే కానీ ప్రభుత్వం అన్ని విధాలా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ అన్ని దేశాలు తిరిగి కంపెనీలు తీసుకురావడంలో కానీ, యువతకి ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, అమరావతి కట్టడంలో కానీ డెవలప్మెంట్ కూడా బాగానే జరుగుతుంది. సంక్షేమ పథకాలు కూడా బాగానే ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, అసలు ఒక్క బిల్లు కూడా ప్రజలకు పనికొచ్చేది, ఒక్క అభివృద్ధి కూడా జరగడం లేదు, అసెంబ్లీ సమావేశాల పేరుతో ఆడుకుంటున్నారు, భజన చేసుకుంటున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా? ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం? అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు అని, ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు అని అన్నాడు కదా ఆయన. ఎందుకు జరుగుతున్నాయి అంటే 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు నాయకులు వాళ్ళ సమస్యలు తీర్చడానికి అసెంబ్లీ జరుగుద్ది. అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అంతేగాని నువ్వు వేరే పార్టీ అని, ప్రతిపక్షంలో ఉన్నానని ఇష్టారాజ్యంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉంటారు. అర్థమైందా? మొన్నట్లాగే ఒక అతను బూతులు తిట్టారు సీఎం గారిని. ఏమైంది? ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు ఆ పార్టీ అని, ఈ పార్టీ అని కాదు, న్యాయంగా ప్రజలకి మంచి చేస్తా, ప్రజల్ని మెప్పిస్తా, చక్కగా పరిపాలన చేసుకుంటే ప్రజలు అందరూ హర్షిస్తారు. నీకు 151 సీట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నువ్వు మంచిగా పరిపాలిస్తావు, చూద్దాం ఒకసారి అని చెప్పి నీకు చేశారు. నువ్వేం చేసావు? 11కి తెచ్చావంటే నీ పరిపాలన, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీ వ్యక్తిగతంగా మాట్లాడటమే కానీ, దూషించడమే కానీ, ఆడవాళ్ళని కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి అనా లేకపోతే అదనా ఇదనా ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి 5 సంవత్సరాలు అరాచకం చేస్తారు. జగన్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు నాగరా లోకేష్ కి భజన చేస్తున్నాడు, లోకేష్ చంద్రబాబు భజన చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు తప్పితే అక్కడ అసెంబ్లీలో పసలేదు, అసలు సబ్జెక్టే లేదని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు భజన చేసుకుంటున్నారా లేదా ప్రజా సమస్యల మీద ఏమైనా గొంతు విప్పి మాట్లాడి ప్రజలకు పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? మీరేమంటారు దీని మీద? అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబుకి భజన చేస్తున్నాడు, మా లోకేష్ బాబు ఏమో పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో వీళ్ళిద్దరు భజన చేస్తున్నాడు అని అంటున్నారా? మరి ఎవరో చేయాలి? జగన్కి చేయాలా? వాళ్ళు పరిపాలన బాగా చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళని మెచ్చుకుంటారు. దాంట్లో తప్పేముంది? అంతేగాని ఏం పరిపాలించకుండా మనిషిని ఒక రకంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప చెప్పే మనిషి కాదైనా. అవసరమైతే అలా కొడుక, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే మా మంత్రులను చూడరు, ఇప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. ఆయన పరిపాలన నేను చూస్తున్నా, సామాన్య మానవుడిగా చెప్తున్నా, పార్టీలకి గురించి ఏం చెప్పట్లా నేను. వ్యక్తిగతంగా ఆయన పరిపాలనలో కానీ ప్రజల దగ్గర ఎవరైతే మెప్పు తెచ్చుకుంటారో వాళ్ళని ప్రోత్సహించి మెచ్చుకుంటారే తప్ప జాగిలు పెట్టి లేపి ఆయన గొప్ప ఈయన గొప్ప చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అలా అసలు ఆయన చేయడు నాకు తెలిసి. నేను చూస్తానే ఉన్నా. ఆయన విజనరీ అంటే ఏంటో అనుకున్నా. ఆయన జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ దేశాలు ధర్నా చేసినాయి. ఎందుకు చేసినాయి? ఆయన మంచి వ్యక్తి, ఆయన ఏ తప్పు చేయడనే కదా. జగన్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకి అసలు ఏ సమస్య వచ్చినా పట్టించుకోవట్లేదు, రైతులకు గాలి కొదిలేశారు, వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలితాలు ఏమీ అందడం లేదు, ముఖ్యంగా మహిళలకు కూడా ఇస్తానన్న పథకాలు కూడా ఎగ్గొట్టేశారు, ఒక్క ఎన్నికల హామీ మీద కూడా మాట నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? రైతుల విషయంలో గురించి అలా మాట్లాడాడు కదా. రైతులకి 20,000 ఇస్తామని చెప్పారు, ఈ 6,000 ఈ రోజు వేస్తున్నారు. ఈ రోజుతో రైతులకి చెప్పినది అదే అయిపోయింది. మొన్న యూరియా కానీ మందులు కానీ కొంచెం లేట్ అయ్యేసరికి దాని గురించి ఎంతో బహిరంగంగా మాట్లాడారు. అవన్నీ కూడా చక్రంగా జరిగిపోయినాయి, ఎక్కువైపోయినాయి.
రైతులు చక్కగా పంట పొలాలు అందరూ పండించుకుంటున్నారు. ఎవరో ఇదివరకు రైతులు పొలాల్లోని ఉరేసుకొని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. ఈ రోజు ఎక్కడన్నా కనపడుతున్నాయా? మహిళలు అంటున్నారు. మహిళలకి చెప్పింది ఏంటి? ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఇస్తున్నారుగా. ఉచిత బస్సు ఇస్తున్నారు. 2 సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం వేస్తున్నారు. ఇంకేంటి? ఇంకేం చేయాలి? ఫస్ట్ తారీఖు వస్తే ముసలోళ్ళకి కానీ ఇతర పెన్షన్లకు కానీ మొత్తం అందరికీ పెన్షన్లు ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చేస్తున్నారు. వాళ్ళలాగా వాలంటీర్లు వాళ్ళ మనుషులను పెట్టుకొని ఏమేమి ఇట్లా ఇక్కడ ఉద్యోగస్తులు పెట్టి చేస్తున్నాడు ఆయన. అన్యాయంగా వాలంటీర్లను పెట్టేసి సగం డబ్బులు ఇచ్చాడు, సగం డబ్బులు మోసం చేసి ఆ ముసలోళ్ళ దగ్గర దుబ్బే వాళ్ళు వాలంటీర్లు మేము చూసేవాళ్ళం కదా. ఇప్పుడు అదేం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వెళ్తున్నారు, చక్కగా వెళ్ళి ఇస్తున్నారు. ఏదన్నా రిమార్కులు తిరిగితే ఆయన తెలిస్తే ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాగ్ లెక్కల ప్రకారం ప్రభుత్వం అప్పులను నడుపుతున్నారు, గతం కంటే కూడా ఇప్పుడు విపరీతమైన అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు, అభివృద్ధి చేస్తానన్నాడు, మరి ఈ రోజు అప్పుల ప్రభుత్వం చేస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి గవర్నమెంట్ ఆఫీసులు కానీ, రెవెన్యూ ఆఫీసులు కానీ, కాలేజీలు కానీ, పెద్ద పెద్ద కలెక్టరేట్ సంస్థలు కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్కి సంబంధించిన ఇవన్నీ తాకట్లు పెట్టి నువ్వు 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించేసి నాశనం చేసేసి మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తున్నారంటున్నావా? నువ్వు చేసిన అప్పులకి వడ్డీలు కడతా మళ్ళీ డెవలప్ చేసుకుంటా అమరావతి కట్టుకుంటా ఆయన పరిపాలించుకుంటున్నాడండి. ఏమండి, ప్రతిపక్షంలో ఉన్న అతను ఎవరైనా సరే దారుణంగా ఎంత దారుణంగా మాట్లాడరు. ఇన్ని అబద్ధాలు, పిచ్చి అబద్ధాలు. రోజు ఒక మాట ఉంది. అసలు ఎంత అసహ్యమైన మాట అంటే, జగను రైతులకు ఇచ్చిన పట్ట పాస్బుక్ అట్లు అతను బొమ్మ వేసుకున్నాడు. మీరు కూడా వేసుకున్నావు చంద్రబాబు నాయుడు అని అంటుంది. అమ్మ కళ్ళు పోయినాయో మరి కళ్ళు ఉన్నాయో తెలియట్లేదు. ఆ పాస్బుక్ చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, లోకేష్ బాబు ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, మోడీ గారి ఫోటో కూడా లేదు. వాళ్ళ ఫోటో వేసి రాజముద్ర వేసి రైతులకి పట్టా పాస్బుక్లు ఇస్తే రోజా నీ బుక్ కూడా వేసుకున్నావని ఏకవచనంతో ఒక చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంటే అండి, నేను మామూలుగా చెబుతున్నా, ఒక కార్యకర్త అని కాదు కానీ అసలు దారుణంగా ఇంత కోపం వస్తుందో. మరి ఆయన మహానుభావుడు. అదే జగన్ అయితే ఈ పార్టీకి అందరు ఎటువంటి చదువుకునేవాళ్ళు రాష్ట్రం అంతా. ముఖ్యంగా జగన్ గారు విమర్శిస్తూ పరకామణిలో దొంగతనాన్ని ఆయన విమర్శించారు. గతంలో జరిగిన పరకామణి దొంగతనానికి 75,000 దొంగతనం జరిగితే 15 కోట్లు జరిమానా కట్టించుకున్నారన్నారు. మళ్ళీ అదే దొంగతనాన్ని గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు పరకామణిలో దొంగతనం $9, చిన్న దొంగతనం దానికి ఇంత రాదంతా చేయాలని విమర్శించారు. అంటే రకానికి మాట ఎందుకు జగన్ గారు మాట్లాడుతున్నారంటే అప్పుడో మాట ఇప్పుడో మాట పరకామణి గురించి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలి, ఏదో రకంగా అబద్ధాలు చెప్పు. మీడియా, అతనికి మీడియా ఉంది. ఆ మీడియాలో పచ్చి అబద్ధాలే మాట్లాడవచ్చు, ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు. పేపర్లో తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారికి గొడ్డల చేతిలో పెట్టి వివేకానంద రెడ్డి చంపేశాడని రాశాడు. అలాగే పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు, పచ్చి దగ అన్ని చెప్తూ ఉంటారు. అవన్నీ ప్రజలు నమ్మరు. ఎందుకంటే చూస్తున్నారు కదా, ప్రతిదీ లెక్కలతో సహా గవర్నమెంట్ బయట పెడుతుంది కదా. ఇంకా నువ్వు ఎన్ని ప్రచారాలు చేస్తారంటారు? ప్రచారాలు చేసుకోవడం అంటే ఈసారి అన్నా నేను ఏదో రకంగా ఇలా మోసం చేసి ప్రజలకు చెప్పి నేను పబ్లిక్ చేసి ఏదో రకంగా గవర్నమెంట్ రాకపోతే నా బతుకు అయిపోద్ది, నన్ను మర్చిపోతారు ఆంధ్ర ప్రజలు అని చెప్పి జగన్ విపరీతమైన మానసిక వ్యాధులు అంటారు కదా, అట్లా వెళ్ళిపోతున్నాడు. అలా ఆ ప్రచేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడించటం చేస్తున్నాడు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఇంకా అంతకన్నా ఇప్పుడు 10 లక్షల అప్పుల కోట్లలో ఉంది రాష్ట్రం. చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. ఉన్న రాష్ట్రాన్ని పైకి లేపుకుంటా చక్కగా ఒకదాని తర్వాత మెట్టు కట్టుకుంటా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో, లోకేష్ బాబు ముందు చూపుతో, చంద్రబాబు నాయుడు గారి దిక్సూచితో, ఆయన సమక్షంలో ఈ పరిపాలన ఆంధ్రప్రదేశ్ చక్కగా ఉంది. ప్రజలకు ఏ ఆటంకం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలన గాలికి వదిలేశారు, రైతులను పట్టించుకోవడం లేదు, ప్రజలను పట్టించుకోవడం లేదు, అసలు పరిపాలన ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని విమర్శిస్తున్నారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుందంటారు? అసెంబ్లీ సమావేశాలు
మొదటి రోజే వాళ్ళు 11 నిమిషాలు, కనీసం 11 మంది 11 నిమిషాలు కూడా నిలబడకుండా వెంటనే అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము ఒకటే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందులకు సంబంధించిన ఒక శాసనసభ్యులుగా అక్కడ మీరు ఎన్నుకోబడ్డారు. కనీసం పులివెందులకు సంబంధించినటువంటి సమస్యల, ప్రజా సమస్యల మీద మీరు ఏమన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడారా? మీ నియోజకవర్గ సమస్యలు, రాష్ట్రం గురించి పక్కన పెడదాం, కనీసం మీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద కానీ, మీ నియోజకవర్గంలో సమస్యల మీద కానీ మీరు ఎందుకు చర్చించలేదని మేము క్వశ్చన్ చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వేదికగా మాట్లాడుతూ ఆయన అసలు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, చంద్రబాబు ఏమో నారా లోకేష్ బంద్ చేస్తున్నాడు, నారా లోకేష్ చంద్రబాబు బంద్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నాడు తప్పితే అసెంబ్లీ సమావేశాల్లో అసలు సబ్జెక్టే లేదు, ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఏమి పెట్టడం లేదు అంటారు. మీరేమంటారు దీనికి? అసలు అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్ జరుగుతున్న చూసారా మీరు, ఎలా ఉన్నాయి? అసెంబ్లీ సమావేశాలు చాలా చక్కగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి సమీక్ష మీద కూడా పూర్తిగా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి మీద, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కూడా సుదీర్ఘంగా చర్చించుకోవడానికి ఒక మంచి వేదికగా అసెంబ్లీ సమావేశాలు మనం ఏర్పాటు చేసుకోవడం మనం చూసాం. కానీ వీళ్ళు అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేసి వెళ్తున్నారు. లోకేష్ గారు కూడా చెప్పారు, మీరు అలా చేసి బయటికి వెళ్ళటం కరెక్ట్ కాదు, ఇక్కడ కూర్చొని చర్చలో మీరు పాల్గొనండి, అలాగే మీరు ఏదన్నా సూచనలు ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వానికి మీరు సూచనలు ఇవ్వండి, తప్పకుండా వాటిని మేము పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం మీది మాది కాదు, మనది, మనందరిది. మీరు వైసీపీలో ఉండొచ్చు, మేము తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, జనసేనలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ఈ రాష్ట్రం అనేది అందరిది కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి ఈ రాష్ట్రం కోసం పోరాడదామని చెప్పని లోకేష్ గారు పిలిపిస్తే ప్రతిరోజు వాళ్ళు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. మరి ఆ అసెంబ్లీ సమావేశాలు సరిగ్గా జరగడం లేదు, ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదని జగన్ గారు ఎందుకు విమర్శిస్తున్నారు మరి తిరిగి? అదే అభివృద్ధిని చూసి ఓరవలేక ఈ రోజు కూడా మనం చూసాం, గూగుల్కి ఏదైతే మనం స్థల కేటాయింపులు చేశామో వారి మీద కూడా కేసులు వేసి కనీసం కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం కూడా అన్ని కంపెనీలు, ప్రపంచంలో ఉన్నటువంటి మేటి కంపెనీలు అన్ని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే ఆ కంపెనీలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏదైతే ఉందో కేవలం అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఈ విమర్శలు చేస్తా ఉన్నారు. జగన్ గారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బాగోలేదన్నారు. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి అసెంబ్లీ సమావేశాలు మీరు కొత్తగా ఏం గమనించారు? వాటికి వీటికి తేడా ఏంటంటారు? ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు 2019లో ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం పరదాలు కట్టుకొని ఆయన ప్రజలకు మొహం చాటేసి రాజధాని రైతులందరూ కూడా గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవ నుంచి బయటపడటం కోసం పరదాలు కట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను కూడా అడ్డం పెట్టుకొని ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినటువంటి సందర్భం నుంచి ఈ రోజు పరదాలు మొత్తం కూడా తీసేసి ఈ రోజు మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న నిరసన కార్యక్రమం కూడా చేయకుండా రాజధాని అమరావతి డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుకి ఈ రోజుకి తేడా అనేది మన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా జగన్ గారు మాట్లాడుతూ పరిపాలన చేత కావడం లేదు, మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ ఎగ్గొట్టేశారు, రైతులను అయితే అసలు పట్టించుకోవడం లేదని అంటారు. దాని గురించి మీరేమంటారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కేవలం ప్రజా పక్షపాతిగా ఉంటూ ప్రజలకి ఏదైతే కావాలో అది ఇస్తూ పెన్షన్ 3,000 రూపాయల దగ్గర నుంచి 4,000 రూపాయలు చేసి లాస్ట్ 3 months లో కూడా ఉన్నటువంటి 3,000 రూపాయలు కూడా కలుపుకొని 7,000 రూపాయలు ఇచ్చేసి ప్రతి నెల కూడా టెన్షన్ గా ఒక రోజు సెలవు ఇచ్చినా కానీ ముందు రోజే మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. అది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు పెన్షన్ ఏ విధంగా మనం పంపిణీ చేస్తా ఉన్నాము. అలాగే అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఈ రోజు అన్నా క్యాంటీన్లు వాళ్ళు 5 రూపాయలకి మనం ఆ రోజు అందించే సందర్భం నుంచి కూడా ఈ రోజు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా సుమారు 210-15 అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఓపెన్ చేసుకుని కేవలం 5 రూపాయలకే మనం అన్నా క్యాంటీన్లు అనేది సప్లై చేస్తా ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం ఏదైతే ఉందో మనం వాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు, కానీ ఈ రోజు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే 5గురికి, మా డివిజన్లో అయితే ప్రత్యేకంగా ఒకే కుటుంబంలో 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు కూడా మేము ఈ రోజు వారికి తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. 1,500 తల్లిదందరూ కూడా ఈరోజు హర్షిస్తా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మేము ప్రభుత్వంలోకి ఏర్పాటు చేసుకుని కేవలం 20 నెలలు అవుతుంది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి జగన్ గారు మాట్లాడుతూ పరకామణిలో దొంగతనం గురించి ఆయన విమర్శించారు. గతంలో అదే దొంగతనం గురించి $9 చిన్న దొంగతనం అన్నారు. ఇప్పుడు ఆయన విమర్శిస్తూ 75,000 విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే 15 కోట్ల రూపాయలు జరిమానా కింద కట్టించుకున్నారు, ఇది చాలా తప్పు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. దీని గురించి అసలు మీరేమంటారు?
మేమేమంటున్నాం, ఏ రోజు జరిగింది పరకామణిలో దొంగతనం, ఏ రోజు జరిగింది? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగింది. సో ఎవరు ఆ రోజు మీ అధికారులు ఉన్నారు, మీకు సంబంధించిన నాయకులు సమక్షంలో ఇది జరిగింది. 75,000 రూపాయలు అంటున్నారు, 15 కోట్ల రూపాయలు కట్టాడు అంటున్నారు. నిజంగా 15 కోట్ల రూపాయలు కట్టే కెపాసిటీ అతనికి ఉంటే 75,000 రూపాయలు దొంగతనం ఎక్కడ చేస్తాడు? ఈ 15 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి అని చెప్పి మేము వైసీపీని మేము స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఇలా విమర్శిస్తున్నారు, దీని గురించి అసలు మీరేమంటారు? అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేస్తున్నారు కదా, ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కేవలం అతను ఉనికిని కాపాడుకోవటానికి ఈ 11 సీట్లు కూడా మిగలవు అనే ఒక భావంతో కనీసం వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప ఎక్కడో ప్రజల్లోకి వచ్చేసి కానీ అసెంబ్లీలు కానీ వాళ్ళు చర్చకి సిద్ధంగా లేరు. ఒక మాటలో మీ అభిప్రాయంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? మరి కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క దీని మీదకి పనిచేస్తా ఉంది తప్ప కేవలం ప్రజలకి ఏదైతే కావాలో ప్రజాకాంక్ష మేరకు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగోలేదు, పరిపాలన గాలి కొదిలేశారు, వీళ్ళకి చేత కావడం లేదు అనే విధంగా ఆయన విమర్శిస్తున్నారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? జగన్ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఆ మద్దతుతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. పోలవరం పూర్తి కాబోతుంది, రేపు ఉగాదికి ఇవ్వబోతున్నారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా చాలా ఎక్కువ మంది కార్మికులు 10,000 20,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన బాగుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ ఒక తోడుగా, అలాగే నారా లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రంలో కంపెనీలు రావడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బిల్కులేట్ రావడం కానీ, అలానే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చేసే P4 ఉంది. P4లో బాగా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమం తీసుకొని వారికి సహాయం చేయాలంటే స్పాట్లోనే సహాయం చేసి 1వ తారీఖు వెళ్ళి పింఛన్లు ఇచ్చే దాంట్లో కూడా పేద ప్రజలను ఎంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, అసెంబ్లీలో ప్రజలకు పనికొచ్చే బిల్లు ఒక్కడ పెట్టడం లేదు, అసెంబ్లీలో అంతా బదిలీ చేసుకోవడం తప్పితే అసలు ప్రజలకు ఉపయోగపడిన బిల్లులు కానీ అసలు సమావేశాలే సరిగ్గా జరగడం లేదు, ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియడం లేదు అంటారు. మీరేమంటారు దాని గురించి? ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు. బయట కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని అతను ప్యాలెస్ లో కూర్చొని చుట్టూ ఐరన్ మెస్ పెట్టుకొని ఒక విమర్శ చేస్తున్నాడు. నీకు అసెంబ్లీకి వచ్చే హక్కు ఉంది, నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. నీ పాత్ర అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎవరు ఉన్నటువంటి శాసనసభ్యులు ఇగో ఈ రాష్ట్రంలో ఇది కావాలి అని అడుగుతారు. ఆటో వాళ్ళకి ఈ ఫైన్లు తగ్గించండి అని గౌరవ బోండామా గారు మాట్లాడడం, నీ పాత్ర పోషించారు. అలానే గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ముస్లింలకి ఒక మసీదు కావాలి శాంతినగర్లో, ఆటో నగర్లో అని వారు అడిగారు. మీ పాత్ర అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, శాసనసభ్యులు మాట్లాడి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని వాళ్ళు అడుగుతున్నారు. మీరు పోషించాల్సిన పాత్ర, మీరు 11 మంది వచ్చి ఆ విషయాలు అడగాలి. అక్కడ చేతగాక మీరు 4 గోడల మధ్య కూర్చొని జాకీ పెట్టి లేపుతున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ జాకీ పెట్టి లేపుతున్నాడు అందరినీ అని చెప్తే నిన్ను జాకీ పెట్టి లేపుతున్నారు. ఈ మధ్యకాలంలో నువ్వు ఓ ఫంక్షన్కి వెళ్తే నువ్వు లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను లేపారు, నిన్ను జాకీ పెట్టి లేపుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నీ జాకీ పెట్టి లేపినా సరే నువ్వు లేకలేని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో జాకీ పెట్టి లేపినా సరే లేచే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్ గారు విమర్శిస్తూ చంద్రబాబు లోకేష్ కి బంద్ చేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు బంద్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నారు తప్పితే అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఏమీ లేదు, వీళ్ళు బదిలీ చేసుకుంటున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. నిజంగా వీళ్ళు బదిలీ చేస్తున్నారా, లేదంటే ప్రజా సమస్యల మీద గొంతు విప్పి సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అసలు మీకేమనిపిస్తుంది అసెంబ్లీ సమావేశం? జగన్మోహన్ రెడ్డి గారికి మతి స్థిమితం లేదా, లేకపోతే గుర్తు లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా భజనలు చేశారు. అక్కడ ఉన్నటువంటి గుండు టప కొట్టుకుంటుందని శాసనసభ్యులు మాట్లాడడం మనం చూసాం.
ఈ ప్రపంచంలోనే నీలాంటి నాయకుడు లేని భజన చేసిన వాళ్ళు చాలా మందిని చూసాం. తిరుపతి వెంకటేశ్వర స్వామితో పోల్చుకున్నటువంటి పరిస్థితులు చూసాం. నేను పొగడతలు నువ్వు అక్కడ ఏమీ చేయకపోయినా, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినా సరే నువ్వు పొగిడించుకోలేదు ఆ రోజు రాష్ట్ర అసెంబ్లీలో. ఈరోజు అసెంబ్లీలో ఎవరు కూడా ఎవరిని పొగట్లేదు. సమస్యలు ఏమనుంటే ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పక్షంలో శాసనసభ్యులు అడుగుతున్నారు, ప్రజలకి ఇది కావాలి, ప్రజలకి ఇది కావాలి అడుగుతున్నారు. ఆ పాత్ర మీరు పోషించాలి. మీకు చేత కాకపోతే అదే ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి, మాట్లాడుతున్నందుకు సంతోషించాలి, అర్థం చేసుకోవాలి. నువ్వు రావాలి అసెంబ్లీలో నుంచి పారిపోయి పులివెందుల శాసనసభ్యుడిగా నువ్వేం చేయాలి? వచ్చి పులివెందులకి ఇది కావాలి, నువ్వు నాయకుడిగా నీకు రాష్ట్రంలో ఏం కావాలి, అంత పాత్ర పోషించు నువ్వు. జగన్ గారు విమర్శిస్తూ మహిళలకు ఇస్తానన్న పథకాలను ఎగ్గొట్టేశారు. ఎన్నికల హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతులు అయితే అసలు గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలాలు కూడా ఇవ్వడం లేదని అంటారు. మీరేమంటారు దానికి? ఈ రోజు రైతులకి ఈ రోజు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటటువంటి 6,000, మనం వేసేటటువంటి 14,000 మొత్తం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి న్యాయం జరుగుతుంది. రైతులకి రైతు సంఘాలు పెట్టినా ఏం పెట్టినా సరే రైతులు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మీరు రేపు రైతులు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబడుతుంది. మళ్ళా స్థానిక ఎన్నికలు రాబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో మీ ఏదైతే ఉన్నారో ఈ రోజుతో అయిపోయినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు, మీ వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా రేపు తెలుగుదేశం పార్టీకి పనిచేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ పంచాయతీలకి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వుతుంది. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం రావాల్సిన డబ్బులన్నీ కూడా గ్రామాలకు ఇస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్న రైతు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే గ్రామాల్లో దృష్టి పెట్టి గ్రామాల్లో అన్ని సీసీ రోడ్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాన్ని ఏమంటాం, గిన్నిస్ బుక్ రికార్డు స్థాయికి ఈ రోజు రోడ్లు వేస్తున్నారు. నువ్వు ఒకటే ఒక రోజైనా రోడ్డు వేసావు? రోడ్డు చూసి నీ టైంలో రోడ్లు చూసావు? సోషల్ మీడియాలో డొల్లిచ్చేవారు బురదల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగ ఉందని. ఈ రోజు ఎక్కడ నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కార్యకర్తలకి చూపించండి, పలానా సాట ఇదో రోడ్డు బాగోలేదు, ఇగో బురదలో డొల్లిచ్చి అని చూపించండి ఎక్కడైనా. జగన్ గారు విమర్శిస్తూ పరకామణి దొంగతనం గురించి మాట్లాడుతూ ఆయన ముఖ్యంగా పరకామణి దొంగతనం 75,000 జరిగితే 15 కోట్లు జరిమానా కట్టించుకున్నారన్నారు. అదే దొంగతనం గురించి గతంలో ఆయన మాట్లాడేటప్పుడు చిన్న దొంగతనం $9 దొంగతనం అన్నారు. అప్పుడేం అలా అన్నారు, ఇప్పుడేం ఎలా అన్నారు? దాని గురించి మీరేమంటారు? తిరుపతి దేవస్థానాన్ని దేవదేవుడైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరన్నా అది జగన్మోహన్ రెడ్డి. పరకామణి దొంగతనం నీ హయాంలో జరిగింది. నువ్వు చిన్న దొంగతనం అని మాట్లాడుతున్నావు అంటే దేవుడి సొమ్ము ₹1 తీసుకున్న సర్వనాశనం అయిపోతాం. అది మీ ప్రభుత్వంలో జరిగింది, అది ఖచ్చితంగా జరగబోతుంది. ఆ దేవదేవుడికి మీరు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. సుబ్బారెడ్డి గారు, మాజీ తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు చెప్పారు మీ పరిస్థితులు మొత్తం. ఆయనే ఒప్పుకున్నాడు, ఇది జరిగింది, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాం మేము అని చెప్తున్నాడు. ఆయన కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి గారు నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడ ఆగిపోయేదే లేదు. ప్రజలందరూ చూశారు. సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పిచ్చింది, అసలు మొత్తానికి నెయ్యే కాదని తీర్పు ఇవ్వడం జరిగింది. నువ్వు అది క్లియరెన్స్ అంటావు, క్లియరెన్స్ కాదు అది. నీ క్లియరెన్స్ అంటే నెయ్యితో తయారు చేశారు, బాగా తయారు చేశారు, మిగతా అన్ని కలవలేదు. ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అన్ని కలవలేదని ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్తున్నారు. మరి జగన్ గారు ఎందుకు ఈ విమర్శలని మీడియా ముందుకు వచ్చి కేవలం మీడియా ముందే మాట్లాడుతున్నారు? వారంకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అసెంబ్లీలోకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. శాసనసభ్యులు మీరు పులివెందుల ప్రజలు నీకు ఓటేసి నేను గెలిపించారు, నీతో పాటు ఇంకో 11 మందిని గెలిపించారు. ఆ 11 మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. 4 గోడల మధ్యలో అక్కడ అసెంబ్లీ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతావు. అసెంబ్లీ జరిగినప్పుడైనా వచ్చి లోపలికి వచ్చి మాట్లాడాలి కదా. శాసనసభ్యుడివి, నీకు అధికారం ఇచ్చారు, శాసనసభ్యుడిగా మాట్లాడు. ఏదైనా అన్యాయం జరిగినా, న్యాయం చేసేలా ప్రజల కోసం న్యాయం చేయడం కోసం కదా నువ్వు పార్టీ పెట్టుకున్నా. ప్రజల కోసమే కదా నువ్వు ఉన్నది కూడా. అందుకని ప్రజల్లోకి రా, ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్యాయంగా ఏదైనా ఉంటే
చెప్పు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఎక్కడ అన్యాయం జరగట్లేదు. రోడ్లు వేశారు, పోలవరం పూర్తి చేస్తున్నారు, రేపు ఉగాదికి పోలవరం జాతికి అంకితం చేస్తున్నారు, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పెద్ద ఎత్తున కార్మికులు సంతోషంగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వేం బెగపాటలేదు, నువ్వేం ఉంటే ఏదైనా చిన్న చిన్న ఏం తప్పులు ఉంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి ఏం జరుగుతుంది, ఇలా ఇది చేయండి అని చెప్పాల్సిన పోయి నువ్వు అక్కడ ఉండి చెప్తున్నారు అక్కడ, నువ్వు రా మైక్ ఇస్తావు, నీకు మైక్ ఇస్తావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల శాసనసభ్యుడు అయినా సరే నీ మీద గౌరవం ఉంది, నువ్వు ఒక శాసనసభ్యుడిగా కూడా నీకు ఇవ్వాల్సిన టైం ఎక్కువ టైం ఇస్తాను నీకు అని చెప్తున్నారు. నువ్వు రాలేకపోతే ప్రజలు ఏం చేయలేరు, పార్టీలు ఏం చేయవు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అద్భుతంగా కంపెనీలు తీసుకొస్తున్నారు, విద్య, ఉపాధి అన్ని కూడా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన గాలి కొదిలేశారు, పరిపాలన చేతకావడం లేదు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని అంటున్నారు ఆయన. మీరేమంటారు దానికి? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పరిపాలన గాలి కొదిలేసి 11 సీట్లకు వచ్చిన ఆయన చెప్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ జనానికి తెలుసు, చూస్తున్న యావత్ ప్రపంచానికి తెలుసు. వాళ్ళు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడే విషయాలు, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి నిలదీసి ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పు. ఆ ధైర్యం లేదు నీకు. 11 సీట్లు ఉన్నాయి, నువ్వు వాళ్ళని తీసుకుని రోడ్లు వెంపటి తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జనం ఎవరు ఉపేక్షించరు. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారు చేసినా, లోకేష్ గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా అభివృద్ధి చేస్తున్నారు. మీ హయాంలో లేని అభివృద్ధి 2 సంవత్సరాల్లో కనపడుతుంది. అట్లాగే సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారో దాన్ని అన్ని అమలు చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంతేగాని మీలాగా అసెంబ్లీలో కూర్చుని ఆడిని బూతులు తిట్టా, ఈయన్ని బూతులు తిట్టా, మహిళల్ని అవమానిస్తా, మహిళల వ్యక్తిగత విషయాలను అవమానిస్తా, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా, ఇట్లాంటి పనులు చేయరండి. కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రం కోసం నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏదైనా ధైర్యం, దమ్ము ఉంటే మీ 11 మందితో అసెంబ్లీకి రండి. ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీసి దాని ప్రకారం మాట్లాడండి. అంతేగాని బయట ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది ప్రజాస్వామ్యం అండి. జగన్ గారు విమర్శిస్తూ ముఖ్యంగా చంద్రబాబు పరిపాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, ప్రజలకు పనికొచ్చే ఒక్క బిల్లు కూడా పెట్టడం లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆడుకోవడం తప్పితే అసలు ఏమీ లేదని అంటారు. మీరేమంటారు దీనికి? ప్రజలకు తెలుసండి, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదో అసెంబ్లీలో ప్రజలకు తెలుసు. మొన్న పాస్ అయిన బిల్లులు తెలుసు, అసైన్మెంట్ ల్యాండ్ బిల్లు, ఇవన్నీ దేనికోసం అండి? చంద్రబాబు గారి కోసము, తెలుగుదేశం పార్టీ కోసం పెట్టినాయి కాదు కండి. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పెట్టినాయి కదా. ఎన్నో నువ్వు చేసి వెళ్ళిన భూ రికార్డ్ ట్యాంపరింగ్లు అన్ని సరిచేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, వాళ్ళు నష్టపోయిన రైతులకు తెలుసు. అది ప్రతి అసెంబ్లీలో జరిగే ప్రతి తీర్మానం ప్రజలకు ఉపయోగపడేదే, ప్రజల కోసం చేసేదే. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ చంద్రబాబు లోకేష్ బంద్ చేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు బంద్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నాడు తప్పితే అసలు అసెంబ్లీలో భజన తప్పితే ఏమీ లేదని అంటారు. మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాయి? బంద్ చేస్తున్నారా? ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారా? చంద్రబాబు గారు భజన చేయట్లేదండి, లోకేష్ బాబు గారు భజన చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు భజన చేయట్లేదు. ముగ్గురు కలిపి అభివృద్ధి భజన చేస్తున్నారండి. ప్రజల కోసం, రాష్ట్రం కోసం అభివృద్ధి భజన, నిధులు భజన చేస్తున్నారండి. అంతేగాని మీలాగా పొగిడించుకోవటం, ఆయన అన్న నా ఆర్టు, అన్న నా ఇది, నా లెవర్ అని చెప్పించుకోవట్లేదండి. వాళ్ళు ప్రజల కోసం నిరంతరం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారండి. అట్లాంటి వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ రైతులకు ఇస్తానన్న పథకాలు గాలి కొదిలేశారు, వాళ్ళకి అసలు కనీసం ఎటువంటి ఫలాలు అందడం లేదు, మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేశారు, ఎన్నికల హామీలు ఏవి కూడా నిలబెట్టుకోవడం లేదని జగన్ గారు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీని గురించి? రైతులకు ఏ పథకం ఎగ్గొట్టారండి? ఆఖరికి నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో రైతులకి సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టావు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టావు, అన్ని ఎగ్గొట్టావు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు రైతులకి డ్రిప్ సిస్టమ్, సబ్సిడీ, ట్రాక్టర్లు, మెషినరీ అన్ని ఇస్తుందండి. ఈ గవర్నమెంట్ ఇచ్చినన్ని సదుపాయాలు ఈ దేశంలో ఏ గవర్నమెంట్ ఇవ్వట్లేదండి. నువ్వు నిద్రపోతా అందరు నిద్రపోతున్నారు అనుకుంటే అది కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను అన్నాడు, కానీ ఈ రోజు అప్పుల ప్రభుత్వం చేశాడని విమర్శిస్తున్నారు. పైగా కాగ్ రిపోర్ట్ చెప్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. మీరేమంటారు దానికి? మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ నెపం తెలుగుదేశం గవర్నమెంట్ మీద కూటమి ప్రభుత్వం మీద రుద్దటం తప్పండి. చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారా లేదా అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రపంచం మొత్తం ఆయన సత్తా ఎట్లా సంపద
సృష్టిస్తారో ఆయన అందరికి ప్రపంచానికి చూపించారండి. మీరు దాని మీద మాట్లాడే నైతిక అర్హత కానీ విలువలు కానీ ఏమీ లేవండి. మీరు దయించి వీలైనంత పద్ధతిగా మాట్లాడి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని మేము తెలియజేసుకుంటాం. జగన్ గారు ముఖ్యంగా మాట్లాడుతూ పరకామణుల ఇష్యూలో జరిగింది కదా దొంగతనం, దాని గురించి మాట్లాడుతూ 75,000 దొంగతనం జరిగితే 15 కోట్లు కట్టించుకున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. అదే దొంగతనం గురించి గతంలో ఆయన మాట్లాడుతూ చిన్న దొంగతనం $9 అన్నారు. అంటే అప్పుడో మాట ఇప్పుడో మాట. అసలు ఈ పరకామణి గురించి జగన్ గారు మాట్లాడే విధానం ఎలా అనిపిస్తుంది మీకు? అసలు 75,000కి 15 కోట్లు కట్టారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఎంత లొసుకుందో ఎంత తప్పు ఉందో మనకు అర్థం అవుతుంది. నువ్వు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక మాట, గవర్నమెంట్ లేనప్పుడు ఒక మాట, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదు. నువ్వు మాట్లాడేది ప్రతిదీ మీడియా ముఖంగా రికార్డ్ అయి ఉంటది. అది చూసుకుని ఆలోచించుకుని మాట్లాడాలండి. ఒకప్పుడేమో $9, ఒకప్పుడేమో అది 15 కోట్లు. ఎట్లా అవుద్ది? ఎట్లా అంత వేరియేషన్ ఎట్లా అవుద్ది 4 సంవత్సరాల్లో? దాంట్లో ఎంత తప్పు ఉంటే అంత కడతారు. ఇది ప్రజలు మొత్తం గమనిస్తున్నారండి. దీని గురించి మీరేం కంగారు పడవసరం లేదు. మరి చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? మీకైతే ఓవరాల్ ఎలా ఉందంటారు? సూపర్ 6 అనే పథకాలు పెట్టి సూపర్ 6 పథకాలు 2 సంవత్సరాల లోపే అమలు చేసి ప్రజలతో బేష్ అనిపించుకున్న చంద్రబాబు గారు నాయుడు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అందరూ బేష్ అంటున్నారండి. అంతేగాని మీలాగా అవకాశం కోసం, సంపద కోసం, ప్రతి దానిలో ఇసుక స్కాము లేకపోతే లెక్కర్ స్కాము, ఈ స్కాముల కోసం ఏం వాడట్లేదండి. నిత్యం ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వాడుతున్నారండి ఈ ప్రభుత్వాన్ని. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా విమర్శిస్తున్నారు? రాజకీయంగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారండి. నా ఎన్నాళ్ళు 10 మందో 20 మందో ఉంటారు, వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇదిగో పులి అదిగో పులి అన్నట్టు రేపు గవర్నమెంట్ వస్తుంది, మనకు 3 సంవత్సరాలు గవర్నమెంట్ వస్తుంది, ఎల్లుండి గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి ఎనమాల ఉన్న కేడర్ని పోగొట్టకుండా కాపాడుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు. అంటే వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా, ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కదా. వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా రాసిన పేపర్ చూసుకుని చదవటం తప్ప డైరెక్ట్ అట్లీస్ట్ దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసే అంత జ్ఞానం లేదండి ఆయనకి. మీడియా వాళ్ళు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయమన్నా వాళ్ళు ఇదంతా చేయలేనని వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నారు ఆయన. ఒక మాటలో కూటమి పరిపాలన ఎలా ఉంది, మీరైతే ఏమంటారు? కూటమి పరిపాలన బేష్గా ఉందండి. దాన్ని మచ్చ ఉందని చెప్పడానికి కూడా లేకుండా అంత అద్భుతంగా ఉందని నా అభిప్రాయం అండి, ప్రజల అభిప్రాయం కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలన గాలి కొదిలేశారు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు జగన్ వ్యాఖ్యల మీద? జగన్ వ్యాఖ్యలు అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే గతం 5 సంవత్సరాల్లో కూడా మీరు ఏ పరిపాలన చేసేది ప్రజలు చూస్తున్నారు. గత పరిపాలనలో బ్రహ్మాండంగా చేస్తుంటే మీకు 11 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు ప్రజలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చేస్తున్నటువంటి పరిపాలన మీద ఇవాళ వాళ్ళు మెచ్చారు. ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి బాధలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎంతసేపున్నా కూడా ప్రజలకు మేము ఏం చేస్తున్నాము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఎలా బయట తీసుకురావాలి అన్న దాని మీద ఇవాళ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. నీకు ప్రజల మీద శ్రద్ధ ఉండి, నీ ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మాట్లాడితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి. నువ్వు జగన్ గారు మీడియా వేదికగా మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయి అర్థం కావడం లేదు, ముఖ్యంగా ఒక్క బిల్లు కూడా ప్రజలకు పనికొచ్చేది లేదు, ఒక్కటి కూడా అభివృద్ధి జరిగే పని లేదని మాట్లాడుతున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాల్లో ఏమీ లేదు, పసలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? అసలు అసెంబ్లీ సమావేశాల్లో కూర్చుంటేగా పసుండేది లేని తెలిసేది. నువ్వు 11 మంది వచ్చి కూర్చున్నారు, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోతున్నారు. ప్రజలకు అనేది అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ అనేది ప్రజలకి ఉపయోగపడేటట్టు బడ్జెట్ అనేది పెడుతున్నారు. మరి అప్పుడు గత ప్రభుత్వంలో కూడా మీరేం పెట్టారు? 5 సంవత్సరాలు అంచేపు ఉన్న బూతులు తిట్టుకోవడం, వాడికి 2 పిల్లలు వీడికి 2 పిల్లలు బోనస్ తిట్టడం, మీరు ప్రజల్లోకి వెళ్ళింది లేదు, తిట్టుకోవడమే మీ పరిపాలన సరిపోయి 5 సంవత్సరాలు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిట్టుకోవడం కాదు, ప్రజలకు సేవలు చేస్తున్నారు. ప్రజలు మెచ్చుకొని గెలిపించారు కాబట్టి ప్రజలు సేవ చేస్తున్నారు. బడ్జెట్ అనేది కూడా ఇవాళ ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు కూడా ఇవాళ న్యాయం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. నువ్వు ఎక్కడో కూర్చొని మరి లోపల కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు, నువ్వు జనాల్లోకి రా, పరదా బట్టలు కట్టుకొని వెళ్ళావు. గత 5 సంవత్సరాలలో నువ్వు ప్రజల్లోకి ఏ రోజైనా వచ్చావు జగన్మోహన్ రెడ్డి? ప్రజల బాధలు నువ్వు తెలుసుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు లోకేష్ కి భజన చేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు భజన చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు. అక్కడ భజన తప్పితే ఏమీ లేదు, అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే విరక్తి వస్తుంది అన్నారు ఆయన. మీరేమంటారు దానికి? అసలు అసెంబ్లీ సమావేశాలు భజన చేస్తున్నారంటే గతంలో సైకో ప్రభుత్వంలో నువ్వు భజన చేస్తున్నావు, కోడలాని కానీ తిట్టమని వెల్లంపల్లి శ్రీనివాసరావు వాళ్ళందరూ అప్పుడు నీకు భజన చేశారు. ప్రజలకు పని చేయకుండా
మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అప్పుడు భజన చేస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎవరు కష్టాలు ఎవరున్నారో ప్రజలు అనేది తెలుసుకొని ప్రజల్లోకి వెళ్తాం, మంత్రులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యలు కష్టాలు తీరుస్తున్నారు. ఇవాళ భజన అనరు. మీరు ఒకప్పుడు 5 సంవత్సరాలు మీరు చక్క భజన చేశారు. మీరు భజన చేయబట్టే మీకు అలవాటు ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళని మీరు భజన అన్నారు. గతంలో మీరు ఏ భజనలు చేశారు? ఎంతసేపు నా అసెంబ్లీలో తిట్టుకోవడం, పరదా పట్ల కట్టుకోవడం, లోపల వెళ్ళిపోవడం, ఇది మీరు చేసిన పని. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలీ చేయట్లా, ప్రజలకు న్యాయం చేస్తున్నారు. జగన్ గారు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించి ఒక్క బిల్లు కూడా పెట్టడం లేదు, మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేశారు, రైతులే అసలు పట్టించుకోవడమే లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేమంటారు దీని గురించి? అసలు ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లా. ఈ సైకోకి కళ్ళు ఉన్నాయా లేవనే తెలియట్లా. ఈ సైకోకి ఇవాళ మహిళలకు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. ఆ రోజు ఇవాళ మహిళలకు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే నీకు అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే ఎన్టీ రామారావు గారు మహిళలకు ఉద్దేశించి డోకరా పెట్టారో, అలాగే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా డోకరా వాళ్ళు కానీ, తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సులు కానీ ఇటువంటి కూడా మహిళలకు పెట్టారు. ఇవాళ మహిళలను ఆదుకున్నటువంటిది కూటమి ప్రభుత్వం. ఆ రోజు నువ్వు ఏ మహిళలకు సాయం చేస్తావు? ఆ రోజు కూడా నువ్వు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా అసలు లోపలికే నువ్వు రాణించిన కాదు. నీ ప్రజల గురించి నీకేం తెలుస్తుంది, మహిళల గురించి ఏం తెలుసు? ఇవాళ అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఇవాళ రైతులకి భరోసాగా వాళ్ళ కూటమి ప్రభుత్వం వేస్తుంది. ఏదో తల్లులకు వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ మహిళలకి ఎక్కడ కూడా చక్కగా గుళ్ళకి వెళ్తానికి అవకాశం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళ గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్ బ్యాటర్లు ఇవాళ కూడా ప్రభుత్వం చేస్తుంది. గతంలో నువ్వు 5 సంవత్సరాలు ఏ పరిపాలన చేస్తావు, ఎవరికి ఇచ్చారో ఒకసారి లిస్టు బయట తీస్తే సైకో ప్రభుత్వం నీకే తెలుస్తుంది. జగన్ గారు మరి విమర్శిస్తూ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, కార్డ్ నివేదిక ప్రకారం ఎప్పుడూ లేనంత దారుణంగా విపరీతంగా అప్పులు చేస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు ఆదాయాన్ని సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజు అప్పుల ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం అయిపోయిందని ఆయన విమర్శిస్తున్నాడు. మీరేం చెప్తారు దానికి? అసలు గతంలో అప్పులు చేసింది నువ్వు, జనాలు భూలోకానికి తొక్కేసింది నువ్వు, అప్పులు చేసింది నువ్వు. ఇవాళ జనాలు కూడా మేల్కోలేని పరిస్థితుల్లో ఇవాళ ఆ రోజు సైకో ప్రభుత్వం చేసింది. ఇవాళ అప్పులని తేవట్లా, పరిపాలన తీసుకొస్తున్నాడు. ఇవాళ అమరావతి ఉందంటే ఇవాళ ప్రజల కోసం, రైతుల కోసం సేవ చేస్తున్నాడు. ఇవాళ ఎన్నో వేల మంది, ఎన్నో ప్రజలు ఇవాళ బతుకుతున్నారు అక్కడ అమరావతిలో పనులు చేస్తా. కనీసం నువ్వు ఆ రోజు అమరావతిని ఏం చేసావు? శ్మశానం అన్నావు నువ్వు. మరి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా? ఇవాళ ఎక్కడెక్కడో కానీ పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా వెళ్ళి టాటా వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి అనేది ఒక రూపకల్పన ఇవాళ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. జగన్ గారు విమర్శిస్తూ ముఖ్యంగా పరకామణి దొంగతనం గురించి మాట్లాడారు. పరకామణిలో 75,000 విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే 15 కోట్లు జరిమానా కట్టించుకున్నారు. దాని పెద్ద రాధాంతంగా మాటికి కూడా విమర్శిస్తున్నారంటారు. కానీ అదే దొంగతనం గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పరకామణిలో చిన్న దొంగతనం అన్నారు. మీరేమంటారు? గతంలో ఒక రకంగా ఇప్పుడు రకంగా మాట్లాడడం, గతంలో 75,000 కట్టినాడు పరాకమ్మని అన్నాడు. మరి ఇవాళ కోట్లు కడుతున్నారు. వాడు డబ్బు ఉండబట్టాక ఇవాళ అన్ని కోట్లు కడుతున్నారు. డబ్బు లేని వాళ్ళు కట్టాడుగా. అది అప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది. అది మీ ప్రభుత్వం జరిగింది, మీరు సగదిద్దుకోవాల్సిన అవసరం. ఇవాళ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద రాళ్ళేయటం అంత కరెక్ట్ కాదు. నీకు రాళ్ళేయటమే తప్పక ఇంకా నీకు పరిపాలన అనేది చేత కాదని చెప్పి ప్రజలే నీ పుల్ స్టాప్ పెట్టారు. మరి జగన్ గారు ఎందుకంటారు అప్పుడప్పుడు మీడియా సమావేశం వేదికగా వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? మరి మీరేమో బాగుంది అన్నారు, ఏది నిజం? అసలు ఎందుకు ప్రజలే చెప్తారండి ఏది బాగుంది అనేది. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చెప్తారు. ఇవాళ మేము చెప్పుకోవడం కాదు. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళమానండి సైకోని, వాళ్ళు జనాల్లోకి వెళ్ళమనండి. జనాలే రాళ్ళు తీసుకొని కొడతారు. ఇవాళ గత 5 సంవత్సరాలు మీరేం చేశారో, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఇవాళ ఒకళ్ళు మేము చెప్పడం కాదు. ఇవాళ నువ్వు లోపల కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి నువ్వు మాట్లాడడం నీ చేత కావట్లేదు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం నీ చేత కాలేదు. ఎంతసేపు బూతులు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం తప్పక ప్రజలకు ఏం సహాయం చేస్తావు అనేది ఇవాళ జనాలు చెప్తారు నీకు. మీకైతే కూటమి పాలన ఎలా ఉంది, మీరేమంటారు? నాకైతే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మహిళలను ఆదుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ 100 కుటుంబిషన్లు ఈ రోజు ఇచ్చారు, మహిళలను ఆదుకుంటున్నారు. ఈ రోజు మగవాళ్ళకి 100 రూపాయలు 1000 రూపాయలు దాకా వస్తుంది. ఇవాళ మహిళలు జాకీలు కుడితే 40 రూపాయలు తీసుకున్నారు. ఇవాళ మహిళలు కూడా తన పిల్లల మీద ఆధారపడకుండా పిల్లల్ని చదివించుకోవడానికి పాలు నీళ్ళగా ఒక తోడుగా ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరు ఏమీ బాగోలేదు అని అంటారు. ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? జగన్ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? దేని మీద పనితీరు బాగోలేదో చెప్పాలి. ముందు పలానా సబ్జెక్ట్ మీద పనితీరు బాగలేదని చెప్తే దానికి మేము సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాం. అంతేకాదా ఏదో నోటుకొచ్చింది మాట్లాడి పనితీరు బాగోలేదు, వాళ్ళు పరిపాలన చేయట్లేదు అంటే కరెక్ట్ కాదు. అది పలానా దాని సబ్జెక్ట్ ఏంటి? రోడ్లు వేయలేదా, లేదా రాజధాని కట్టలేదా, పోలవరం కట్టలేదా, దేని మీద
మీకు ఒక అవగాహనతో మీరు అడగండి క్వశ్చన్లు ఏదైనా ఉంటే. అంతేగాని పిచ్చి ప్రశ్నలు వేసేసి మీరు ఏదో పాత సీఎం హోదాలు అడుగుతున్నాం అని చెప్తే అది కరెక్ట్ కాదు. మాజీ సీఎం జగన్మోహన్ గారు మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, అసలు ఒక్క బిల్లు కూడా ప్రజలకు పనికొచ్చేది పెట్టడం లేదు, అసలు అసెంబ్లీ సమావేశాల్లో అంత భజన తప్పితే ఏమీ లేదని ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయి, బిల్లులు ఎలా ఉన్నాయి మీకైతే? నాకు తెలిసి రెండు సబ్జెక్టులు చెప్తున్నాను. చిన్నారులు సోషల్ మీడియా చూసి చెడిపోతున్నారు, దానివల్ల నేర చరిత్ర పెరుగుతుంది అని చెప్పి ఒక బిల్లు ప్రవేశపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల కొన్ని అశ్లీల వీడియోలు కానివ్వండి, రకరకాల క్రైమ్లు కానీ అవన్నీ వాళ్ళు చూసే అవకాశం ఉండదు, వాళ్ళకి ఆ ఆలోచన వైపు తిరగదు. అలాగే మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. టిడ్కో ఇళ్ళు సగం మందికి గత ప్రభుత్వంలో కొన్ని కట్టిన ఇళ్ళకేమో ఈ రేపొద్దున ఇస్తామని చెప్పి అన్నారు. మిగతా అసలు కట్టని ఇళ్ళకేమో డబ్బులు కట్టించమో ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈ డబ్బులు కూడా వడ్డీకి తీసుకొచ్చారు, ఎంతవరకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ సాక్షికి అడిగారు. ఆ డబ్బులు తొందరగా ఇప్పించండి అని చెప్పి మంత్రి గారిని అడిగారు. మంత్రి గారు సమాధానం చెప్పారు. అలాగే టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడిగారు. అలాగే నియోజకవర్గ నీటి సమస్య గురించి మాట్లాడారు. ఇంకా అవి కాదా అసెంబ్లీలో మాట్లాడాయి. మీలాగా కూర్చోవయ్యా చంద్రబాబు, కూర్చోవయ్యా పవన్ కళ్యాణ్ అని ఊకదంపుడు లేదా నా గుండె జగనన్న గుండె లప్టప్ అని కొట్టుకోవడం, జగనన్న అని కొట్టుకోవడం అని చెప్పి ఉత్తుత్తి మాటలు ఊకదంపుడు మాటలు మాట్లాడలేదే. మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవడానికి మాటలు ఒక్క మాట చెప్పమనండి. మేము పోడుకునే మాటలు ఏమైనా మా ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మాట్లాడారా? ఈ మా 164 మందిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా అనవసరం సబ్జెక్ట్ మాట్లాడితే చెప్పండి, దాని మీద మేము సమాధానం చెప్తాం. జగన్ గారు మాట్లాడుతూ మరి చంద్రబాబు నారా లోకేష్ కి బంద్ చేస్తున్నాడు, నారా లోకేష్ చంద్రబాబు బంద్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ బంద్ చేస్తున్నాడు తప్పితే అసెంబ్లీ సమావేశాల్లో పసలేదు అంటారు. దానికి మీరేమంటారు? ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళందరూ భజన చేసుకున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వాళ్ళు చేసుకున్న భజన్ని మా మీద చూపెడుతున్నారు. అంతకుముందు 5 ఏళ్ళ భజనే కదా. జగనన్న నువ్వు పిలిస్తే నా గుండె జగనన్న అని కొట్టుకుంటుంది, జగనన్న తోపు, జగనన్న తురుము, ఆ మాటలు తప్పించి గత 5 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రేషన్ డిపో మాఫియాని గత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసి దాన్ని ఎలా స్టడీ చేయాలి అవన్నీ మాట్లాడుకుంటున్నారు. వ్యవస్థను గాడిలో ఎలా పెట్టాలి. నిన్న కూడా 2 రోజుల నుంచి కలెక్టర్ సమావేశం జరుగుతుంది. కలెక్టర్లు ఫుల్ ప్లెజ్డ్ గా అధికారాలు ఇచ్చాడు. రాష్ట్రాన్ని ఆ నేరాల నుంచి తగ్గించి పెట్టుబడుల దిశగా మనం ముందుకెళ్ళాలి. మీరు సాకులు చెప్పమావండి, భూమి లేదు డబ్బు లేదు అవన్నీ చెప్పమావండి. రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం అందరూ కష్టపడాలని నారా చంద్రబాబు క్లియర్ గైడెన్స్ ఇస్తున్నారు. ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఏదో నోటుకొచ్చింది మాట్లాడతాడు చెప్పి ఆయన సబ్జెక్టే తెలియదు. ఆయన జగన్ గారు విమర్శిస్తూ ముఖ్యంగా రైతులను గాలికి వదిలేశారు. రైతులకు అసలు ఈ పంట నష్టాలే కానీ లేదనంటే ఈ లోన్లే కానీ ఇవేవి రావడం లేదు. మహిళలకు ఇస్తామన్న పథకాలు కూడా గాలికి వదిలేశారు. అసలు చెప్పిన మాట ఒక్కటి చేయడం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు అలా మాట్లాడు. ఆల్రెడీ రైతు భరోసా అని చెప్పి 2 విడతలు 7,000 వేసారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి 6,000 వేస్తున్నారు. ఈ లేడీస్ కి అంటున్నారు, లేడీస్ కి ఉచిత బస్సు పెట్టలేదా? పెన్షన్లు పెంచలేదా? రేపు పొద్దున ఆడతట్టని ఇది ఉంది 1500 రేపు నెలలో స్టార్ట్ చేస్తాము. ఇది తల్లికి వందనం ఇవ్వలేదా? మీరు 2 బిడ్డలు ఉంటే ఒకరికి ఇచ్చారు. ఆ ఒక్క బిడ్డ కూడా 2 సంవత్సరాలు ఇస్తే 3 సంవత్సరాలు ఇవ్వలేదు. మేము అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చాం, 95% ఇచ్చాం. ఆ 5% కూడా వాళ్ళు గతంలో ఐటీ గట్టో లేదా మ్యాపింగ్ లో తేడా ఉండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా మేము రెక్టిఫై చేస్తున్నాం. దానివల్ల ఎంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుసా? ప్రతి బిడ్డ కూడా ప్రైవేట్ స్కూల్లో మంచి చదువు ఇప్పించవచ్చు, మనం కొద్దిగా డబ్బులు వేసుకోవాలని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళు ఒక్కళ్ళు కూడా తిన్నగా 5 సంవత్సరాలు వచ్చింది దాఖలాలే లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అప్పులు ఎక్కువైపోతున్నాయి, అప్పులు చేస్తున్నారు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు. చంద్రబాబు సంపద సృష్టిస్తాను అన్నాడు, ఇదే నా సంపద సృష్టించడం అంటే అప్పుల ప్రభుత్వం కింద తయారు చేస్తున్నాడు అని చెప్పి కాగ్ నివేదిక చెప్పిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం? దాని గురించి మీరేమంటారు? మేమే ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడానికి లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి కేంద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అప్పులు తీసుకురావట్లేదు. మీరు గత 5 సంవత్సరాలు అదే చేశారు. ప్రతి నెల వెళ్ళి అయ్యా బాబు 4,000 కోట్లు 5,000 కోట్లు అప్పులు తీసుకొస్తే గానీ ప్రభుత్వం నడిచేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. మేము 31వ తారీఖు ఇచ్చేస్తున్నాం ప్రతి ఒక్కరికి 31వ తారీఖు ఇచ్చేస్తున్నాం జీతాలు కానీ పెన్షన్లు కానీ. అంతేగాని మీరు ఏదేదో మాట్లాడేసి బురద జల్లేసి దులుపుకోండి అంటే కరెక్ట్ కాదు. జగన్ గారు మీడియా వేదికగా మాట్లాడుతూ విమర్శిస్తూ ముఖ్యంగా పరకామని దొంగతనం గురించి మాట్లాడారు. 75,000 విలువ దొంగతనం జరిగితే 15 కోట్ల రూపాయలు జరిమానా కట్టించుకున్నారని విమర్శించారు. గతంలో ఇదే దొంగతనం గురించి చిన్న దొంగతనం $9 దొంగతనం అన్నారు. ఇప్పుడేమో ఇలా అంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉద్యోగస్తులు ఒక వేలలో జీతం ఉంటుంది,
15 కోట్లు కట్టాడంటే అతను ఉద్యోగస్తుడా లేదంటే కరప్షన్ మ్యానా? ఎవరికి కట్టాడు? మాకు కట్టాడు, మీకు కట్టాడా? క్లారిటీగా చెప్పమనండి. ఇప్పుడు అక్కడ జరిగిన ప్రదేశం ఏంటి? వెంకన్న సన్నిధిలో జరిగింది. ఒక వ్యక్తి అనవసరంగా ఏదైనా అపనిందన వేస్తేనే పరువు నష్ట దాబా వేస్తావు. అలాంటిది ఒక పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామని దానిలో చోరీ జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ఎట్టా కుదిరిద్ది? ఆ విధంగా ఎవరికి వ్యక్తులకు కట్టింది కాదు కదా, అది వ్యవస్థ ఉంటది. వ్యవస్థలను బట్టి ముందుకెళ్తారు కానీ ఏదో మేమేదో మా జోబులోకి వెళ్ళినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. మరి జగన్ గారు ఎందుకు ఈ విమర్శలు అనేది చేస్తున్నారు? మీడియా సమావేశంగా వారానికో 10 రోజులకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు, మీడియా వేదికగానే మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ విమర్శలు అనేది చేస్తున్నారు? నేను ఒక్క మాట చెప్తున్నానండి, వాళ్ళ కార్యకర్తల్ని పరామర్శించడమే బయటకు వస్తాడు, లేదా 4 గోళ్ల మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాడు. గత 5 ఏళ్ళు కూడా చూసాం. ఎప్పుడైనా కానీ ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి, జనాల్లో కానివ్వండి, ఎక్కడైనా తిరిగాడా? మేము ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఊరు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వాళ్ళు ఎలా ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేసి జనాల్లో తిరుగుతా ప్రతి రోజు క్షణం తిరిగి లేకుండా పనిచేస్తున్నాడు. అది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని 4 గోళ్ల మధ్య ఉండి నీ మీడియా సమావేశం పెట్టేశాను, చుట్టం చూపుకి ఆంధ్రప్రదేశ్ వచ్చాను, బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చాను, ఏదో వాళ్ళ మీద బుర్ర జల్లేశాను, వాళ్ళు ఏదో నాయకులందరూ వాళ్ళు మాట్లాడుకోండి, వాళ్ళు తిప్పలాలు పడతారని చెప్పి చెప్పుకొని వెళ్ళిపోతాడు. అదే మనుగుడు కోసం తప్పించి వేరే ఉద్దేశం లేదు. మీకైతే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 1 ఎక్సలెంట్ గా ఉంది. రామరాజ్యంలో సుభిక్షంగా ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ ఏపీలో పరిపాలన బాగాలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరు అస్సలే బాగాలేదు, పరిపాలన గాలికి వదిలేశారని మాట్లాడుతున్నారు. ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరు ఒకటి గమనించండి, అసలు మాట్లాడే హక్కు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంటే ఎవరైనా మాట్లాడొచ్చు, మాట్లాడొద్దు మేము హక్కు లేదని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ప్రజా సమస్యల మీద ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏనాడన్నా అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీలో ఆయనకి అటెండెన్స్ లేకపోతే రద్దు అయిపోతుంది ఎమ్మెల్యే పదవి అని చెప్పేసి అసెంబ్లీకి వచ్చాడే గాని వచ్చి నామమాత్రంగా ఒక 10 నిమిషాలు కూడా కరెక్ట్ గా ఉన్న పాపాన కూడా పోలేదు. అలాంటి వ్యక్తి చంద్రబాబు గారి గురించి మాట్లాడే అర్హతని కానీ అదే రకంగా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నీకు మాట్లాడండి, తప్పులేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. కానీ 11 మంది గెలిచినప్పుడు 11 మంది 164 మందికి సరిపడా బలము తెచ్చుకొని వాళ్ళు గట్టిగా ఏదైతే వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది. కానీ అది ఏమీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వీళ్ళకి ఏదో జనాల్లో గుర్తింపు వస్తుందో, చంద్రబాబు గారిని విమర్శిస్తే జనాల్లో గుర్తింపు వస్తుందో, లోకేష్ గారిని విమర్శిస్తే జనాల్లో గుర్తింపు వస్తుంది అనుకున్నారు. అది ఏమాత్రము సబబు కాదని మేము చెప్తున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వేదికగా మాట్లాడుతూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు, ప్రజలకు పనికొచ్చే ఒక్క బిల్లు కూడా పెట్టడం లేదు, కనీసం 300 కోట్లు కాదు కదా 30 కోట్లు జరిగే అభివృద్ధి కూడా లేదు, అసలు వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు చాలా దారుణంగా ఉన్నాయి, భజన చేసుకుంటున్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, అసలు ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఎందుకు వెళ్ళలేదో, వెళ్ళి 10 నిమిషాలు ఎందుకు వెళ్ళి వెనక్కి వచ్చాడో ప్రజలకు అర్థం కావట్లేదు. అంటే ఆయనకి అసలు అసెంబ్లీ సమావేశం అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన అతనికి అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవ్వాలని ఒక బాధ్యత అనేది ఉండాలి. ఆ బాధ్యత లేదు. పైగా ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన భజనలు చేస్తున్నారని చెప్తున్నారు కదా, అక్కడ ఒకళ్ళ గురించి ఒకళ్ళు భజన చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే తెలియని వాళ్ళు లేరు, లోకేష్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు, పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అక్కడ ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ మినిస్టర్ గా ఆయన చేసే పనుల గురించి మిగతా ఎమ్మెల్యేలు చెప్తారు. ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఈ పంచాయతీ మినిస్టర్ కాబట్టి ఆయన ఇక్కడ ప్రాబ్లం ఉంది, డిప్యూటీ సీఎం గారికి ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు, ఆయన చేసిన మంచి గురించి చెప్తారు. అంటే ప్రాబ్లమ్స్ చెప్పాలి, మంచి కూడా చెప్పాలి. ఒక వ్యక్తి చేసిన మంచి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది మంచిగా చెప్తున్నారు. కానీ నేనేంటంటే ఇలా పక్కన బూతులు తిట్టే మంత్రులు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి భజనలు చేసి బూతులు తిట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు కదా, అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటారని ఒక ఉద్దేశం ఆయనకుంది, అంత తప్పితే వేరే ఏం లేదు. లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఎంత మంచిగా పిల్లలకి చదువు దగ్గర నుంచి ఆయన బాధ్యతగా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళే పిల్లలకి కూడా ఏం కావాలి ఏంటి అనేది ఒక బాధ్యతగా ఆయన చక్కగా నెరవేరుస్తూ
చేస్తుంటే ఆయన చేసే మంచి పనుల గురించి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడంలో తప్పులేదు. లేదు ఇంకా లోకేష్ గారు ఇంకోటి ఇది చేస్తే బాగుండు అని చెప్పాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళిద్దరు చేసేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో కూడా ఆయన వేరే దేశాలు వెళ్ళి మన ఇండస్ట్రీ ఇక్కడ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, అభివృద్ధి చెందాలి అని ఆయన కష్టపడతాం కానీ, లోకేష్ గారు కష్టపడతాం కానీ చూసి ఆ కష్టాన్ని లోకేష్ గారు మెచ్చుకోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడంలో కానీ మీకు ఏమాత్రమన్నా తప్పు అనిపిస్తుందా? ప్రజలకైతే ఏం తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వినాలన్నా బాధగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇలా పబ్లిక్ లో ప్రజలు మెచ్చుకుంటున్నా కూడా బాధగా ఉండి భజన చేస్తున్నారంటున్నారు. కానీ ప్రజలకి మటుకి బాధ్యత గల మంత్రులు, బాధ్యత గల ముఖ్యమంత్రులు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న మంత్రులు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారండి. ముఖ్యంగా జగన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నారా లోకేష్ కి భజన చేస్తున్నాడు, నారా లోకేష్ చంద్రబాబు భజన చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో వీళ్ళు భజన చేస్తున్నారా లేదంటే ప్రజా సమస్య మీద స్పందిస్తున్నట్టు అనిపిస్తుందా? అసలు అసెంబ్లీ సమావేశాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు గతంలో అసెంబ్లీ సమావేశాలు చూసింటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా. అప్పుడు రోజా గారు జగనన్న జగనన్న అంట ఆ భజన ఒకటి మీరు గమనించి ఉంటారు. నీటిపారుదల శాఖ మంత్రులు అనిల్ కుమార్ ఎవరో ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా భజనలు చేయటం, మిగతా మంత్రులు బూతులు పెడతాం, ఇవన్నీ ఈయనకి అలవాటు అయిపోయి ఆయన్ని ఇలా భజన చేశారు కాబట్టి వీళ్ళు మాట్లాడే మంచి కూడా ఆయనకి భజన లాగా అనిపిస్తున్నాము. అది ఆయన అలవాటమో లేదంటే ఆయనకి అలా అనిపిస్తాం. మేమేమి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని మేము అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీ సమావేశాలు బాగోలేదు, అసలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో తెలియడం లేదు, ఆటలు ఆడుకుంటున్నారని చెప్పి ఇలా విమర్శలు చేస్తున్నారు? అంటే ఆడుకోవటంలో తప్పేమైనా ఉందండి? అసెంబ్లీ సమావేశాలు ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఎంపీలు తిరుగుతున్నప్పుడు ఒక కొంచెం రిలాక్స్ గా ఒక 2 days 3 days లేదంటే ఒక 4 days వాళ్ళు ఆటలాడుకుంటారు. తప్పేముంది అందులో? నీ పోయింది ఏముంది? ఇష్టమైతే నువ్వు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయరాదు, నేను ఎవరేం వద్దనలేదు కదా. ఆడుకుందాం ఆంధ్ర అని మీరు రకరకాలు పెట్టి అందులో డబ్బులు తినేసేసారు, అలా ఏం చేయట్లేదు కదా. ఊరినే జస్ట్ ఒక ఫన్ లాగా అందరు ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి. అక్కడ ఒక తెలుగుదేశం వాళ్ళని రమ్మలేదు, జనసేన వాళ్ళని రమ్మలేదు, కూటమి వాళ్ళని రమ్మలేదు, అందరూ ఎమ్మెల్యేలనే రమ్మనమన్నారు. మీకు ఇష్టం లేక మీరు వెళ్ళలేదు, మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసి చక్కగా ప్రజా సమస్యల మీద మీరు పోరాడండి, చక్కగా ప్రజలతో కలిసి ఉండండి. ఎప్పుడైనా సరే గమనించండి, పార్టీలు అనేది ఎలక్షన్స్ వరకే, ఏ పార్టీ అయినా సరే. ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుంది. నువ్వు ఏ పక్షమైనా సరే ఒకవేళ నిజంగా చెడు అనేది జరుగుతుంటే అది చెప్పే విధానం ఒకటి ఉంటది. ముఖ్యమంత్రి గారికి చక్కగా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇక్కడ ఇది బాగాలేదండి అని నువ్వు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరి అయినా మంచి అనేది స్వీకరిస్తాడు. చిన్నపిల్లాడు చెప్పింది మంచి స్వీకరిస్తాడు, పెద్దవాళ్ళు చెప్పింది మంచి స్వీకరిస్తారు. అన్ని మంచి స్వీకరించే గుణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కాబట్టి మీకు అనేది అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. మీకు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి మీరు గతంలో చేసి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. గతంలో మీరు చేసిందంతా కబ్జాలే, గతంలో గుండాయిజం చేశారు, గతంలో కక్షలు కార్పణ్యాలతో మీరు 5 సంవత్సరాలు పాలన చేశారు. అలాంటి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో మంచి ఏం చేశాము, ఇక్కడ చెడు ఏం జరుగుతుంది? చెడు ఏం జరగట్లేదు కదా. వీళ్ళు ప్రజల కోసం పనిచేసేటప్పుడు నువ్వు చెడు విమర్శించడానికి కూడా ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు నీకు అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే 10 నిమిషాలు కూడా చాలా బాధగా ఉండి అసెంబ్లీకి వెళ్ళినా కూడా తప్పక నాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి గురించి మాట్లాడుతూ 75,000 విలువ చేసిన దొంగతనానికి 15 కోట్ల రూపాయలు జరిమానా కట్టించుకున్నారు, దాని గురించి పెద్ద రాదంతం చేశారు అని చెప్పి ఆయన విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. గతంలో అదే దొంగతనాన్ని చిన్న దొంగతనం $9 అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. దీనికి మీరేమంటారు? అండి, పరకామణి దొంగతనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడే జరిగిందండి. అందులో ఒక సిబ్బంది చేశాడు అన్నాడు, అది $9 అంటారు, $90 అంటారు, $9,000 అంటారు, మనకు అర్థం కాని పరిస్థితి. 15 కోట్లు కట్టించుకున్నా అన్నాడు. $9 అయితే అప్పుడు చాలా తక్కువ అమౌంట్, 70 రూపాయలు వేసుకుంటే చాలా వందల్లోనే ఉంటది, మహా అయితే వేలలో ఉంటది. పోనీ $900 వేసుకున్నా 75,000 ఉంటది, అంతకు మించి ఎక్కువ ఉండదు. 15 కోట్లు ఎందుకు కట్టించుకున్నా అతని దగ్గర? అంతే కదండి. పెనాల్టీ వేస్తే కొద్ది గొప్ప 75,000కి డబల్ వేస్తాడో, ట్రిపుల్ వేస్తాడో, అంతకు మించి 10 కోట్లాది కోట్లు సామాన్య ఉద్యోగి దగ్గర కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కట్టించుకున్నారు, ఎందుకు కట్టించుకున్నారు, అసలు దొంగతనం ఎవరు చేశారు, లేదంటే దొంగతనం మీరెవరన్నా చేసి అతని మీద ఎక్కువ కాల్ చేసి అతని మీద నిందలు మోపారా అంటే ప్రజలు, నాకు తెలియని విషయం ఇది, ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఈ పరకామణి కేసు అనేది మీ హయాంలో జరిగింది, మీకే నిజాలన్నీ కూడా మీకు తెలుసు. వాటిని గోప్యంగా పెట్టుకొని మీరు ఏదో బురద చల్లాలనో లేకపోతే ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చేసిన పనికి మాలిన పనులన్నిటికీ
బాధ్యత మీరే వహించారు కాబట్టి అవన్నీ మీకే తెలుసు కాబట్టి పరకామణి కేసు అనేది మీ హయాంలో జరిగింది, మీ ద్వారా జరిగిందేమో మరి మాకు తెలియదు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అతన్ని ఎందుకు మీరు ఉద్యోగస్తుని ఇచ్చేసారో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అసెంబ్లీ సమావేశాల గురించి కానీ ప్రభుత్వ తీరు గురించి కానీ. మీరేమంటారు ఒక సామాన్యురాలుగా? అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరుగుతున్నాయండి. అసెంబ్లీలో కూడా మీరు చూస్తా ఉండండి, మహిళలు కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే మౌలిక వసతులు కానీ అదే రకంగా అక్కడ మహిళలకి ఏదైతే అవసరమైన వాటి గురించి మాట్లాడుతున్నారు. వివిధ శాఖల వాళ్ళు రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఎక్కడైతే నీటి పారుదల శాఖ మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ విషయం అయితే ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గంలో ఏది అవసరమో, రైతులకు ఏది అవసరమో, రైతులకు గిట్టుబాటు ధర దగ్గర నుంచి, రైతులకి వాళ్ళకి సబ్సిడీలు వేసే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి, ప్రతి ఎమ్మెల్యే కూడా అందరూ మంత్రులు అదే రకంగా ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ మంత్రి గారితో మాట్లాడాలో ఆ విషయాలు అసెంబ్లీలో చర్చిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా ఒక మంచి ప్రణాళికతో చక్కగా ముందుకెళ్తున్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ ఎవరికి వాళ్ళకి సంబంధించినవన్నీ చక్కగా చేసుకుంటున్నారు. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంగా మాట్లాడుతూ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావడం లేదు, గాలి కొదిలేశారు, అసలు ఏ పని జరగడం లేదని విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు మీకు ఎలా ఉందంటారు పరిపాలన? ఇప్పుడు రైతులకి 20,000 వేస్తానన్నారు, రైతులకి 20,000 వేస్తానని చెప్పి అన్నమాట నిలబెట్టుకొని చంద్రబాబు గారు వేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మామూలుగా 12,500 వేస్తానని చెప్పి మోడీ గారు డబ్బులతో కలిపి 13,000 నేను ఇస్తున్నానని చెప్పి 6,000, 7,000 కలిపి ఆయన 7,000 ఇచ్చాడు, 12,000 అని చెప్పి. అలాంటప్పుడు ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉందంటే 20,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు రైతుకి న్యాయం చేసినట్ట, 12,000 ఇస్తానని చెప్పి 7,000 ఇచ్చిన వాళ్ళు న్యాయం చేసినట్ట. అలాంటప్పుడు మరి చంద్రబాబు గారు ప్రభుత్వం బాగానే చేసినట్టు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటావా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం నచ్చే కదా ఆయన మద్దతు ఇచ్చింది. అలాంటప్పుడు మామూలుగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండన్నాళ్ళు మాత్రం అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి, సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతాయి. జగన్ గారు విమర్శిస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు, ప్రజలకు సంబంధించిన ఒక్క బిల్లు కూడా రావడం లేదు, ప్రజల సంక్షేమాన్ని వదిలేశారు, అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆటలు ఆడుకుంటున్నారని మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? మీకు 11 సీట్లు ఇచ్చారు, 11 మంది కూడా ఎమ్మెల్యేలుగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి అసలు మీ నియోజకవర్గాలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడి, ప్రజల గురించి పోట్లాడి, ప్రజలకు ఏ పథకాలు కావాలి ఏమిటి అనేది అడగాలి కదా. ఇక్కడ జనంలోకి వచ్చి జనంలో మాకు ఇట్లాగని చెప్పి ప్రజలు రెచ్చగొట్టడం కాదు. అలాంటప్పుడు మరి చంద్రబాబు గారు చేసేది ఏముంది, అసెంబ్లీలో తీర్మానంగా చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడే పనులే పెడుతున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటది, కానీ బయట విమర్శిస్తే బాగోదు కదా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ చంద్రబాబు లోకేష్ కి భజన చేస్తున్నారు, లోకేష్ చంద్రబాబు భజన చేస్తున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ భజన చేసుకున్నాడు, ఓవరాల్ గా అసెంబ్లీలో భజన తప్పితే ఏమీ లేదని అంటున్నారు. నిజంగా వీళ్ళు భజన చేస్తున్నారా, ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మాట్లాడుతున్నారా? మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుందా తీరు? లోగడ వాలంటీర్స్ ని పెట్టారు, వాలంటీర్స్ ని 5,000 రూపాయలు అని ఇచ్చి పెట్టి వాళ్ళు పెన్షన్లు తప్ప ఏమంది చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారు ఉంటారు, చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు పెట్టారు, అభివృద్ధి మీద నడిపిస్తున్నారు. లోకేష్ గారు ఏమన్నా మామూలుగా కంపెనీలు తెచ్చి నిరుద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కంపెనీలు తీసుకొచ్చి. ఇప్పుడు అది నచ్చే కదా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చింది. భజన చేసేది ఏంటి ఇందులో? మరి రైతులకి న్యాయం చేస్తున్నారు, ఇటు ఒక పక్క ఏమన్నా సంక్షేమ పథకాలు నడిపిస్తున్నారు, ఒక పక్క ఏమన్నా రోడ్లు అన్ని గోతులమయం లేకుండా అన్నింటినీ అభివృద్ధిని నడిపిస్తున్నారు. అనుకున్న మాట మీద సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గాలి కొదిలేశారు, రైతులు పట్టించుకోవడం లేదు, మహిళలకు ఇస్తానన్న పథకాలన్నీ కూడా ఎగ్గొట్టేశారని చెప్పి జగన్ గారు అన్నారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా, పథకాలన్నీ అందుతుందా లేదా, మీరేమంటారు దీని గురించి? పథకాలన్నీ ఇవ్వకపోవటం ఏంటా? ఇప్పుడు దేవం పథకం 2 ఉంది, దేవం పథకం ఇస్తున్నారు కదా. అదేవిధంగా రైతులకి 13,000 జగన్ గారు ఇస్తానని చెప్పి 6,000 ఆయన ఇచ్చి ఇక్కడేమన్నా 20,000 ఇస్తున్నాడు ఈయన మోడీ గారు డబ్బులతో కలిపి. ఆయన ఏమన్నా మామూలుగా 13,000 ఇస్తానని చెప్పి ఆ రోజున 7,000 ఇచ్చాడుగా. మరి ఈయన ఒక్కడే 12,000 అవి ప్లస్ 6,000 18,000 ఇవ్వాలిగా. ఈయన అవి కలిపి 20,000 ఇస్తా అన్నప్పుడు ఇచ్చారు కదా. మరి సంక్షేమం ఎక్కడ ఆగిందా?
మరి జగన్ గారు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారు? ప్రభుత్వం బాగానే ఉందని మీరు చెప్తున్నారు. అది అన్ని ఆయన అందుకే అంటారు. అంతరాత్మనే ఆయన నిర్ణయించుకోవాలి, బయట విమర్శిస్తాం కాదు. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆయన 75,000 దొంగతనం జరిగితే 15 కోట్ల రూపాయలు కట్టించుకున్నారు, పెద్ద రాదంతం చేస్తున్నారు అని చెప్తున్నారు. గతంలో దాన్నే చిన్న దొంగతనం అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఆయన టైంలో దొంగతనం జరిగింది కాబట్టి ఆయన కట్ట తప్పదు. ఎంత జరిగింది ఆయన తెలవదు. అది 15 కోట్లు జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీస్తుంది, వాళ్ళు సమాధానం చెప్పాలి కదా దానికి. చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది వాళ్ళే నిర్ణయించాలి. జగన్ గారు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇలా మీడియా సమావేశంగా పెట్టి చంద్రబాబు పరిపాలన బాగోలేదు, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగలేదు, లోకేష్ పరిపాలన బాగలేదు అని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా అప్పుల ప్రభుత్వం అయిపోయిందని అన్నారు ఆయన, మీరేమన్నారు? లోగడ అప్పుల ప్రభుత్వం అయిపోవటానికి లోగడ ఎన్ని అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు నడిపించారు. ఆ మొత్తం రైతులు అకౌంట్లో కూడా డబ్బులు కూడా సరిగ్గా వేయకుండా, విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు కూడా డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ వేయకుండా అప్పుడు ఈ ప్రభుత్వం భర్తీ చేసింది అవన్నీ.